గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ 25 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. మరోవైపు వాయువ్య భారతదేశంలోని జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్, ముజఫరాబాద్, పశ్చిమ రాజస్థాన్లలో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆగస్టు 21 వరకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీతో పాటు హర్యానా, చండీగఢ్లకు కూడా ఐఎండీ శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ఇక వచ్చే 2 రోజులు పశ్చిమ మధ్య భారతదేశానికి సంబంధించినంత వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, లక్షద్వీప్, అస్సాం, మేఘాలయలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇవి ఉపసంహరించుకోవడానికి ఇంకా 1 నెల సమయం పడుతుందని అంటున్నారు. గత 3 నెలల్లో రుతుపవనాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. 7 రాష్ట్రాల్లో వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి ప్రమాదాల కారణంగా 700 మందికి పైగా మరణించారు. ఈ సంవత్సరం వర్షాలు కేరళలోని వైనాడ్ నగరంలో అత్యంత వినాశనానికి కారణమయ్యాయి. అక్కడ 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్లో 100 మందికి పైగా మరణించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్లలో కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వరద నీటిలో మునిగి 100 మందికి పైగా మరణించారు. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం గత 15 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లో 150 కంటే ఎక్కువ చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉత్తరాఖండ్లోని రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ హైవేపై కొండచర్యలు విరిగిపడటంతో ఆ ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. రాజస్థాన్లో గత 7 రోజుల్లో 25 మంది మరణించారు. నిన్న జమ్మూ కశ్మీర్లోని 3 జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ సంఘటనలు సంభవించాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హిమాచల్ రాష్ట్రాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు, వాగులు, సముద్రాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.